ప్రెగ్నెన్సీలో బేబీ బరువు పెరగాలంటే తల్లి కూడా ఆహారం ఎక్కువగా తీసుకోవాలని అనుకుంటారు. కానీ అది అపోహ మాత్రమే. మనం ఎంత తిన్నామో అనేది కాదు, ఎంత క్వాలిటీ ఫుడ్ తిన్నాం అనేది ఇంపార్టెంట్. సో బేబీ బరువు పెరగడానికి మనము తీసుకోవాల్సిన ఫుడ్ ఎలాంటిది, ఏ రకమైన ఫుడ్ తీసుకుంటే బరువు పెరుగుతారు అనే దాని గురించి తెలుసుకుందాం. నేను మీ డాక్టర్ స్వప్న చేకూరి, గైనకాలజిస్ట్ అండ్ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ ఫ్రమ్ హైదరాబాద్ ఉమెన్ అండ్ ఫర్టిలిటీ సెంటర్. సో యాజ్ సచ్ బేబీ వెయిట్ గెయిన్ ఏంటంటే మనకు ఫస్ట్ 3 months అసలు ఏమంతగా బేబీ వెయిట్ కూడా ఉండరు అండ్ మదర్కి కూడా రిక్వైర్మెంట్ ఏమీ ఉండదు. బట్ 5th month ఆన్వర్డ్స్ ఏంటంటే మనకు బేబీ గ్రోత్ అనేది యాక్చువల్గా స్టార్ట్ అవుతుంది అండ్ అప్పుడు వాళ్ళకి ఆకలి కూడా బాగుంటుంది. కాకపోతే మనం ఏ ఐటెం పడితే అది కాకుండా ఇంపార్టెంట్గా మంచిగా కాన్సన్ట్రేట్ చేసి హై ప్రోటీన్ డైట్ తీసుకోండి అంటాం. సో ప్రోటీన్ డైట్ అంటే వెజిటేరియన్ సోర్సెస్లో ఏంటంటే దాల్ అంటే లైక్ పప్పులు అండ్ నట్స్లో ఏంటంటే మంచి గుడ్ ఫ్యాట్ ఒకటి ఉంటుంది. అండ్ దాల్ కాకుండా పన్నీర్, చిక్ పీస్ అంటే బఠానీ, ఇవన్నీ కూడా హై ప్రోటీన్ కంటెంట్. అదే నాన్ వెజ్ సోర్సెస్ అయితేనేమో లైక్ ఎగ్, మీట్, రెడ్ మీట్ కంటే కూడా వైట్ మీట్ లైక్ చికెన్ ఆర్ ఫిష్ అది బెటర్. సో ఇవి ఏంటంటే మంచి గుడ్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్. ఇది తీసుకోవడం వల్ల కూడా బేబీ బరువు అనేది బాగా పెరుగుతారు. దాంతోపాటుగా గుడ్ ఫ్యాట్స్ అంటాం. సో గుడ్ ఫ్యాట్స్ అంటే ఏంటి, మనకు యూజువల్గా నట్స్లో అంటే లైక్ డైలీ ఒక 5 to 6 బాదాము, 1 to 2 వాల్నట్స్ తీసుకోండి అంటాం. అందులో ఏంటంటే omega-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. సో దట్స్ అ గుడ్ ఫ్యాట్. అది బేబీ బ్రెయిన్ డెవలప్మెంట్కి అండ్ రెటినల్ డెవలప్మెంట్కి కూడా హెల్ప్ అవుతుంది. దాంతో కూడా బేబీస్ మంచి బరువు పెరుగుతారు. అండ్ అది కాకుండా ఘీ అంటే ప్యూర్ అంటే స్వచ్ఛమైన ఆవు నెయ్యి తీసుకోండి అంటాం. డైలీ 1 to 2 spoons. మరి తీసుకోండి అన్నంత మాత్రాన ఎక్కువగా తీసుకోవడం కాదు, ఏదైనా లిమిట్లోనే తీసుకోవాలి. సో డైలీ 1 to 2 spoons ఆఫ్ ఘీ అనేది ఇట్స్ అ బెటర్ ఆప్షన్. సో మనం ఆయిల్ వాడడం కంటే కూడా మనము ఘీలో అంటే ఇప్పుడు పప్పులో పోపు వేయాలన్నా ఆయిల్ కంటే కూడా మీరు ఘీ తీసుకోండి. ఇప్పుడు దోశనో లేకపోతే ఇడ్లీలో తినేటప్పుడు కూడా ఘీ అంటే నెయ్యి యాడ్ చేసుకోండి అని చెప్తాం. సో ఈ ఐటమ్స్ తినడం వల్ల మనకు ఏంటంటే ఇట్స్ అ గుడ్ క్వాలిటీ ఫుడ్ అన్నట్టు. అంటే క్వాంటిటీ కాకుండా క్వాలిటీ ఫుడ్ అంటాం. సో ఈ ఐటమ్స్ తీసుకోవడం వల్ల బేబీ బరువు అనేది ఆటోమేటిక్గా గ్రాడ్యువల్గా పెరుగుతారు. అండ్ అది కాకుండా ఏంటంటే హైడ్రేషన్, లిక్విడ్స్ కూడా మినిమం 4 to 5 liters తీసుకోవాలి. అండ్ అడిక్వేట్ స్లీప్ అండ్ రెస్ట్. సో అట్లీస్ట్ మినిమం 6 to 8 hours ఆఫ్ గుడ్ స్లీప్ అనేది మ్యాండేటరీ. ఆఫ్టర్నూన్ 2 hours ఆఫ్ రెస్ట్. అండ్ ఎప్పుడు పడుకున్నాకంటే ఎడం పక్క లెఫ్ట్ సైడ్ తిరిగి పడుకోండి అంటాం. సో దట్ అది కూడా మనకు ఉమ్మినీరు బాగుండడానికి హెల్ప్ అవుతుంది. అండ్ యూట్రస్కి బ్లడ్ సప్లై బాగుంటుంది కాబట్టి ఆటోమేటిక్గా బేబీ వెయిట్ కూడా పెరుగుతారు. సో ఈ జాగ్రత్తలన్నీ తీసుకోవడం వల్ల మనకు పొట్టలో బేబీ వెయిట్ అనేది సాధ్యంత వరకు ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే, ఇన్ఫర్మేటివ్ అనిపించినట్లయితే ప్లీజ్ లైక్ మై వీడియో అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ నీడీ పీపుల్. థ్యాంక్ యూ.